హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే కూరగాయల మార్కెట్కి వెళ్తున్నాము. వారానికి సరిపోయే కూరగాయలు తీసుకొద్దామని. చూడండి, మా రేణుకాదేవి కూడా హాయ్ చెప్తుంది అందరికీ. మేమైతే విజయవాడలో ఉన్న సీతన్నపేట గేటు మార్కెట్ దగ్గరికి వెళ్తున్నాము కూరగాయలు తేటానికి. అక్కడైతే కూరగాయలు ఫ్రెష్గా చాలా బాగుంటాయి. రేట్లు కూడా పండ్లు కూరగాయలు మనకి కాయలు ఏ కాయలైనా అన్ని రకాల కాయలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అక్కడ. ఈ మార్కెట్ అయితే చాలా పెద్దది ఫ్రెండ్స్. చూడండి, ఈ ధర నుండి ఆ ధరకి కూరగాయలన్నీ అందరూ ఒకే రేటు బోర్డు మీద ఉంటుంది. ఒకే రేటు అమ్మాలి. ఇంకా ఒక్కళ్ళు కూడా ₹1 పెంచి అమ్మటానికి వీలు ఉండదు. ఇక్కడ చూడండి, రైతు బజార్ అని ఉంది. ఇక్కడ పాల ప్యాకెట్లు అవి కూడా అమ్ముతారు. ఇంకా ఈ స్వీట్ కార్ను మొక్కజొన్న కండలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ అన్ని రకాలు కూరగాయలు అమ్ముతారు ఫ్రెండ్స్. చూడండి, నిమ్మకాయలు కవర్ లెక్క అమ్ముతారు. కవర్ ₹20. ఇంక ఈ ధర నుండి ఆ ధరకి చూడండి మార్కెట్ ఎంత పెద్దదో. ఇంకా పచ్చిమిర్చి వంకాయలు అన్నీ ఫ్రెష్గా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మార్కెట్ నుండి అయితే ఇంటికి వచ్చాము ఫ్రెండ్స్. చూడండి, ఈ కూరగాయలు అయితే ఒక 300 అయ్యాయి. ఇంకా చిన్న చిన్న సరుకులు తీసుకున్నాను. మొత్తం 400 అయిపోయాయి. మార్కెట్కి వెళ్ళాం కదా, వారానికి సరిపోయే కూరగాయలు అన్నీ తీసుకొచ్చాను. ఇంకా వంకాయలు అయితే కేజీ ₹22, కాకరకాయలు కేజీ ₹30 ఫ్రెండ్స్. ఇంకా ఇవి అలసంద కాయలు అంటారు కదా, ఇవైతే ₹40 తీసుకున్నారు. ఇంక తాలింపు గింజల ప్యాకెట్, ఇవి మష్రూమ్స్ ₹50 ప్యాకెట్. ఈ క్యారెట్లు వచ్చి కేజీ ₹38. ఇంకా బంగాళదుంపలు కూడా ₹28. టమాటాలు అయితే ₹27. నిమ్మకాయలు ఒక కవర్ తీసుకున్నాను ₹20. టీ పొడి చూడండి, ఈ టీ పొడి ₹80 తీసుకున్నారు. ఆ టీ పొడికి అయితే చిన్న డబ్బా ఒకటి ఇచ్చారు ఫ్రీగా. చూడండి, మొక్కజొన్న కండలు కూడా తీసుకున్నాను, అదే స్వీట్ కార్ను. అవి అయితే 100కి 8 ఇచ్చారు. ఇంకా అప్పడాల ప్యాకెట్ ₹40 అంట, 50 వస్తాయంట అప్పడాలు. తీసుకున్నాను చూడండి. ఇంకా అక్కడే 1 కేజీ చికెన్ కూడా తీసుకొచ్చాము. చికెన్ కూర వండాలి పొలాల పొయ్యి మీద. ఇంక ఈరోజు లిఫ్ట్ మిషన్ పని ఉంది, సాయంత్రం చేస్తాము. నిన్నే వాళ్ళకి సరిపోని వేసాము టాపీ వాళ్ళకి. ఇంకా మళ్ళీ సాయంత్రం వేస్తే రేపటికి కూడా సరిపోయిద్ది. కాకరకాయలు అయితే చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి. కాకరకాయ కారం చేయాలి. ఇంకా బెండకాయలు కూడా చూడండి ఎంత బాగున్నాయి. బెండకాయలు అయితే కేజీ 15. ఇంకా బజ్జీకాయలు కూడా తీసుకొచ్చాను. బజ్జీకాయలు కేజీ ₹40 అంట, నేనైతే 1/2 కేజీ తీసుకొచ్చాను. క్యారెట్లు కూడా చాలా బాగున్నాయి తీయగా. చూడండి ఫ్రెండ్స్, మీలో ఎంతమంది కూరగాయల మార్కెట్కి వెళ్ళి ఏమేమి కూరగాయలు తీసుకొస్తారో కామెంట్ చేయండి. ఈరోజు కూరగాయల రేట్ ఎంత ఉందో చెప్పండి ఫ్రెండ్స్.
మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఫస్ట్ నేను స్వీట్ కార్న్ ఉడకబెట్టుకుంటాను. అన్ని పొలాల పొయ్యి మీద చేస్తాను. గ్యాస్ పొయ్యి కంటే కూడా నాకు పొలాల పొయ్యి మీద ఉండటమే ఇష్టము. ఫస్ట్ స్వీట్ కార్న్ ఉడకబెట్టుకుంటున్నాను. చూడండి, ఇంక ఇడ్లీ పాత్రలోనే చూడండి రెండు రెండు ముక్కలు చేసి కొంచెం ఉప్పు వేసి వేసాను. ఉడుకుతున్నాయి. ఇంకా మనం శనివారం రోజు వెళ్తే కూరగాయలు చాలా రేటు తక్కువగా ఉంటాయి. ఆదివారం మార్కెట్ ఉండదు. సోమవారం వెళ్తేనేమో సోమవారం కూరగాయలు అన్నీ ఫ్రెష్గా ఉంటాయి, కానీ రేట్లు ₹1 పెంచే ఉంటాయి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనం కూరగాయలు తెచ్చుకోవాలంటే శనివారం వెళ్ళాలి. ఇంక ఈ కళాయిలో చూడండి చికెన్ కర్రీ చేస్తున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిర్చి నూనె కూడా వేడైంది కదా, ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను. నాకైతే ఫ్రై అయితే ఇష్టము, మా ఆయన అయితే కూర చేయమన్నాడు. ఇంకా ఆయన కోసమే కూర చేస్తున్నాను. మొత్తం ఉల్లిపాయలు వేగాయి. ఫస్ట్ చికెన్ వేసుకుందాం. చికెన్లో ఈ నీరంతా పోయి బాగా బయటకు వచ్చేటట్టు పసుపు ఉప్పు వేసుకొని బాగా మూత పెట్టుకొని ఉడకబెట్టుకుందాం. స్వీట్ కార్న్ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఈ స్వీట్ కార్న్లో కొంచెం సాల్టు కారము కలుపుకొని నిమ్మకాయ ముక్క కోసుకొని చూడండి, నిమ్మకాయ ఇలా స్వీట్ కార్న్కి రాసుకొని తింటేనా భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అట్లా ఉప్పు కారం నిమ్మకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మా రేణుకాదేవికి కూడా ఒకటి ఇచ్చాను. చూడండి, మా రేణుకాదేవి కూడా వచ్చింది కూరగాయల మార్కెట్కి. ఇంకా మా అమ్మమ్మకి మా తాతకు కూడా ఇచ్చాను, తింటున్నారు. మా పిల్లలకు కూడా కొన్ని దాచిపెట్టాను ఉడకబెట్టిన స్వీట్ కార్న్. చూడండి, కూర అయితే ఉడికిపోతుంది. కూర బాగా కొవ్వు ఉంది కూరలో, అందుకే నూనె ఎక్కువ వచ్చింది. నేనైతే నూనె కొంచెమే వేసాను ఫ్రెండ్స్. చూడండి, ఆ నీరంతంగా పోవాలి. నీరంతా పోయేదాకా బాగా వేయించుకుంటేనే కూర నీసువాసన రాకుండా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ పుల్లల పొయ్యి మీద వండితేనే టేస్ట్గా బాగుంటుంది. నాకైతే పుల్లల పొయ్యి మీద ఉండటం ఇష్టము. చికెన్ కూర అయితే నీరంతా పోయింది. చూడండి, నూనెంతా పైకి వచ్చింది. నేనైతే పండు టమాటా ఒక టమాటా వేసాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ ముందర వేయించుకున్నా కానీ మాడిపోయి చికెన్ అనేది ఆగదు. అందుకని చికెన్ మొత్తం వేగినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా చూడండి బాగా వేగిపోయింది, పచ్చివాసన పోయేటట్టు. ఇంకా కారం కూడా వేసాను ఫ్రెండ్స్. ఇంక ఈ కారము ఇదంతా బాగా మగ్గిపోవాలి. మగ్గిపోయినాక మనకి కూరలో గ్రేవీ రావాలంటే కొంచెం ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోస్తాను ఫ్రెండ్స్. అప్పుడు కూర అనేది బాగా మనకి గ్రేవీగా బాగుంటుంది. చూడండి, బాగా కారం అన్ని పచ్చివాసన పోయేటట్టు మగ్గిపోయింది. ఇంకా నీళ్లు పోసాను చూడండి, ఒక గ్లాసుడు. ఇంకా బాగా వేగిపోయింది. కూరలో కొవ్వు ఎక్కువ ఉంది, అందుకే నూనె అంతా పైకి వచ్చింది. ఇంకా చికెన్ మసాలా ఒకటి తెచ్చాను, ₹5 ప్యాకెట్ చికెన్ మసాలా వేసాను. మసాలా ఏమీ ఎక్కువ వేయలేదు, తక్కువ వేసాను ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. పొలాల పొయ్యి మీద ఏ కూర ఉన్నా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇంకా టైం అయితే 12 అవుతుంది. అన్నం కూడా పొలాల పొయ్యి మీద వండాను కదా. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.